హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే ఎవరు కూడా పూర్తి వీడియోని చూడట్లేదు. అలాగే ఎవరు కూడా వీడియోకి లైక్ చేయట్లేదు. దయచేసి పూర్తి వీడియోని చూసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలా చేస్తే నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మీరు తోడ్పడిన వారు అవుతారు. కనుక నేను చెప్పిన ఈ రెండు పనుల్ని తప్పకుండా చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. ఒక చిన్న గ్రామం పక్కన ఉన్న పాడుబడ్డ ఇల్లు గురించి ప్రతి ఒక్కరూ భయంతో మాట్లాడుతూ ఉంటారు. ఆ ఇల్లు అనేక సంవత్సరాలుగా ఖాళీగానే ఉంది. వృద్ధుల వర్గంలో ఆ ఇంటి పేరు అంధకారపు ఇల్లు. స్థానికులు చెబుతూ ఉంటారు, అక్కడ ఎవరైనా ఆ ఇంటి వైపు ఒక్కరే గనుక వెళ్తే కనిపించని శబ్దాలు వినిపిస్తాయని, తలపెట్టలేని అనుభూతులు వచ్చి మానసికంగా వణికిస్తాయని. ఒకరోజు జితేందర్ అనే యువకుడు తన స్నేహితులతో ఆ ఇంటికి సాహస ప్రయాణానికి వెళ్ళాడు. మొదటి అడుగుల నుండే ఇంటి లోపల గాలి చాలా చల్లగా, కాస్త అసహ్యంగా అనిపించింది. ప్రతి గదిలో వెనుక నుండి కొంత అస్పష్టంగా నాదాలు కూడా వినిపించాయి. వెంటనే గదుల్లోంచి ఒక చీకటి ఆకారం జితేంద్రపై పడ్డట్లయింది. స్నేహితులు అతన్ని ఆపడానికి ప్రయత్నించగా అతను ఒక్కసారిగా కనుమరుగైపోయాడు. స్నేహితులు భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి పోలీసులకు ఫోన్ చేశారు. కానీ ఈలోపే వెనుక నుంచి సున్నితమైన నవ్వులు, కొద్దిసేపటికి గట్టిగా అరుపులు వచ్చాయి. కానీ అక్కడ చీకట్లో ఏదో భయంకరమైన నీడ ఎవరికీ కనిపించకుండా తిరుగుతున్నట్లు అనిపించింది. తరువాతి రోజు రాత్రి గ్రామంలోని నయన్ అనే వ్యక్తి తన స్నేహితులతో ఆ ఇంటికి వెళ్ళాడు. అగంతకులైన ఆకారాలు గదుల్లో తలెత్తి కనిపించాయి. ఒక్కసారిగా ఒక గదిలో జారిపడ్డ రక్తపు ముద్రలు కనిపించాయి. నయన్ గుండె విప్పేసేలా అరిచాడు. కానీ అతను వెనక్కి తగ్గకపోవడంతో ఆకారాలు అతని వెనక తిరుగుతూ గట్టిగా చెంపని పగలగొట్టాయి. ఒక్కసారిగా ఆ గదిలో ఒక పెద్ద భూతం బయటికి దూకింది. దాని ముఖం నిష్పానమైనగా కానీ సున్నితమైన కన్నులు. గ్రామంలో కొంతకాలం తర్వాత ఆ ఇంటి చుట్టూ మరిన్ని చక్రాలు కనిపించాయి. ఒక సాయంత్రం రమేష్ అనే యువకుడు ఒక రహస్య పత్రాన్ని కనుగొన్నాడు. ఆ పత్రంలో ఆ ఇంటిలో గతంలో జరిగిన హత్యల వివరాలున్నాయి. పత్రం చదివిన వెంటనే గదుల్లో ఒకటి రెండు చేతులు బయటికి దూకి అతన్ని పీడించాయి. రమేష్ కంగారు పడుతుండగా గదిలో అతను రక్తపు మడుగులో పడిపోయాడు. రాత్రి ఆ ఇంటి పైభాగంలో ఒక పెద్ద నల్ల ప్రాణభూతం ఎదురుగా ఎదురైంది. అది చీకట్లో ఒక వెలుగులా మెరిసింది. ఏవో మాటలు పలికింది. కానీ అర్థం కాకుండా శబ్దాలు మాత్రమే వినిపించాయి. ఆ భూతం చూసిన వెంటనే నల్ల గగరపు ఆకారం గదులలో కనిపించసాగాయి. ఊహించని రీతిలో గోడలు పగిలిపోయి అనేక రకాల భూతాలతో నిండిపోయాయి. ప్రతి ఒక్కరూ గట్టిగా అరుస్తూ దాడి చేస్తున్నారు. గ్రామంలో మరొక రోజు పోలీసులు ఆ ఇంటికి విచారణకు వెళ్ళారు. గదులలో శబ్దాలు, నవ్వులు, అరుపులు అన్నీ ఒకే సమయంలో వినిపించాయి. ఒక్కో సీట్లో రక్తపు ముద్రలు, చేతులు మరియు మనిషి ఆకారాలు కనిపించాయి. పోలీసులు ఒక్కరికి కూడా అర్థం కాకుండా భయంతో తిరిగి వెళ్ళిపోయారు. గది తలుపులు, గోడలు తారుమారు కావడంతో వారు దేని గురించి కూడా. తరువాత ఆ ఇంటికి చేరుకున్న సుధీర్ అనే యువకుడు దాని లోపల ఒక రహస్య డైరీ కనుగొన్నాడు. ఆ డైరీలో భయంకరమైన కథలున్నాయి. ప్రతి ఒక్క కథ ఒకప్పుడు ఆ ఇంటిలో ఉన్న వ్యక్తి హత్య గురించి వ్రాసింది. సుధీర్ చదివిన వెంటనే గదుల్లో భూతాలు తన చుట్టూ తిరగడం మొదలయ్యాయి. ఒక్కసారిగా గదిలో ఒక పెద్ద ఆకారం పైకి ఎగిరింది. సుధీర్ కేకలు వేయకుండా అక్కడే చనిపోయాడు. రాత్రి ఆ ఇంటి బయట కొద్ది కాలం తర్వాత గ్రామంలోని పిల్లలు ఆ ఇంటిపై ఆడుతున్నారు. ఒక్కసారిగా గదుల్లోని భూతాలు బయటికి దూకాయి. పిల్లలు భయంతో పరారయ్యారు. కానీ కొంతమంది మాత్రం కనిపించని ఆకారాలు చేతిలో పట్టుకున్నారు. గది నుండి శబ్దాలు
అరుపులు, నవ్వులు ఒక్కసారిగా వచ్చి గ్రామంలో కలకలం రేపాయి. గ్రామంలో కొన్ని వారాల తరువాత ఆ ఇంటి చుట్టూ చీకటి మరింత తీవ్రమైంది. ఒక నిశ్శబ్ద రాత్రి ఒక యువతి ఆ ఇంటికి వెళ్ళింది. గదుల్లో దాగి ఉన్న భూతాలు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాయి. ఆమె అరుస్తూ ఒళ్ళంతా రక్తంతో గ్రామంలో పరిగెత్తడం గ్రామస్తులు చూశారు. ఆ సంఘటన జరిగిన తర్వాత ప్రజలంతా భయపడి ఆ ఇంటి వైపు రావడం మానేశారు. భూతాలు గణనీయంగా పెరగడం మొదలయ్యాయి. ఇంటి చుట్టూ రాత్రి కాలంలో చీకటి మరింత భయంగా మారింది. ఒక్కసారి గదుల నుండి ఉద్భవించే శబ్దాలు గ్రామంలోని ప్రజలను గుండె ఉర్రెత్తి వేసేలా చేస్తాయి. ఒకానొక సమయంలో గ్రామంలో ఆ ఇంటి భూతాలన్నీ కలిసి గ్రామాన్ని భయపెట్టడం మొదలుపెట్టాయి. ప్రజలు ఆ ఇంటి గురించి మాట్లాడుకోవడం కూడా మానేశారు. అసలు ఆ ఇంటి రహస్యాలు ఎప్పటికీ ఎవరికీ కూడా తెలియకుండా ఉండిపోయాయి. ఇప్పటి వరకు ఆ ఇంటి వైపు ఎవరైనా వెళ్ళినట్టు ఒక్క వార్త కూడా లేదు. ప్రతి రాత్రి భూతాలు బయటికి దూకి గ్రామాన్ని అసహ్యంగా భయపెడతాయి. అంధకారపు ఇల్లు అనేది ఇప్పటికీ ఒక రహస్యంగా, భయంకరంగా నిలుస్తుంది. ఎవరైనా ఆ ఇంటికి వెళ్తే తిరిగి వస్తారని గ్యారంటీ లేదు. ఆ ఇంటి చీకటి శబ్దాలు, అరుపులు మరియు రహస్యాకార భూతాలు గ్రామంలో ఎప్పటికీ మాయం కాని మలుపు చూపిస్తూనే ఉంటాయి.